ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుడు తన సురక్షితమైన రేఖల్లో భద్రపరిచి మరొక దినంలో సజీవంగా ప్రవేశించడం పెట్టిన దేవాది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మే మాసం 5వ తారీఖు 2026 సంవత్సరం ఈనాటి వాక్య ధ్యానం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క రాజ్యంలో ఒక గొప్ప సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని కేవలం ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదాన్ని పంచిపెట్టే వారిగా కూడా దేవుడు మనల్ని పిలిచాడు. ఈ వాక్యం మనకి తెలియచేసే సత్యం, సువార్త చెప్పే వ్యక్తి యొక్క జీవితం దేవుని దృష్టిలో అమూల్యమైనది. సువార్త ప్రకటించే వాని యొక్క జీవితం దేవుని యొక్క దృష్టిలో చాలా గొప్పది, అమూల్యమైనది. సువార్త ప్రకటించడం అనేది దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టే ఒక కార్యం, అత్యంత ప్రీతికరమైనది ప్రభువుకది. దేవుడు మనల యొక్క రక్షణ కొరకు తన ప్రియకుమారునే ఈ లోకానికి ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రియకుమారుని గురించిన సువార్త, ఆ రక్షణ సువార్తను ప్రకటించటం మనందరి యొక్క బాధ్యత. అంతేకాకుండా ఆ ప్రకటించటం అనేది దేవునితో కలిసి నడవటం అనేది అర్థం. దేవునితో కలిసి నడవడం సువార్త ప్రకటించటం. మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో ప్రభు చెప్తాడు, మీరు వెళ్ళండి, సమస్త జనులను కూడా శిష్యులుగా చేయండి అని, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. గనుక ఇది కేవలము చెప్పబడిన ఒక సూచన మాత్రం కాదు, కానీ ఇది ఒక ఆజ్ఞ లేదా ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత. ఇది సువార్త ప్రకటించడం అనేది చాలా మందికి ఉద్దేశం ఏంటంటే, సువార్త ప్రకటించడం అనేది ఎవరో కొందరు చేస్తారు, సంఘ కాపరులో, లేకపోతే సంఘ పెద్దలో, లేకపోతే దేవుని చేత పిలువబడిన కొంతమంది అని అనుకుంటారు. కానీ సువార్త ప్రకటించడం అనేది రక్షించబడిన వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అది సువార్త ప్రకటించేవారు దేవునితో సహకారులు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్తారు, మేము దేవునితో సహకారులము అంటాడు ఆయన. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20లో మేము క్రీస్తుతో ప్రతినిధులం అంటాడు, అంటే క్రీస్తుతో రాయబారులం అంటాడు ఆయన. అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. ఈ రోజున ఈ యొక్క బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అంటే మనము మాట్లాడేది మన మాటలు కాదు, అది దేవుని యొక్క జీవమునిచ్చే దేవుని యొక్క వాక్యం. కనుక సువార్త చెప్తున్నప్పుడు మీరు మాట్లాడడం కాదు, దేవుడు మీ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ శక్తి సువార్తకు ఉంది. ఎటువంటి శక్తి అంటే జీవితాలను మార్చగలిగిన శక్తి, అదే రక్షణ శక్తి. దేవుని యొక్క వాక్యం జీవం కలిగింది, శక్తివంతమైనది. దేవుని యొక్క మాట లేదా నీ యొక్క సాక్ష్యం, ప్రభు దగ్గరికి నువ్వు పిలిచే ఒక ఆహ్వానం ఒకరి యొక్క జీవితాన్ని శాశ్వతంగా మార్చగలిగేది. ప్రతి విశ్వాసి యొక్క ప్రాథమిక బాధ్యత సువార్త ప్రకటించడం అనేది. అయితే సువార్త ప్రకటించి వారికి కలిగే ప్రతిఫలము చాలా గొప్పది. దేవుడు మన యొక్క కష్టాన్ని లేదా ప్రయాసను ఆ సువార్త ప్రకటించడానికి పడే ప్రయాస ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు కూడా ఈ విషయాన్ని రాస్తాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. నక్షత్రముల వలె ప్రకాశించే జీవితం, నిరంతరము కూడా ప్రకాశించే జీవితం. చూసారా, దేవుడు మనకి ఫలితాన్ని ఇచ్చే దేవుడు. మన శ్రమ వృధా కాదు, వృధా చేయనివాడు ఆయన. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగా ఉండండి అని పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో చెప్తాడు. కనుక మనం వేసే విత్తనం లేదంటే మనం పడే కష్టం ఎప్పుడు కూడా అది వృధా కాదు. కనుక ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కనీసం ఒక్కరితోనైనా సరే మీ యొక్క సాక్ష్యాన్ని లేదా సువార్తని పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రేమ నీ జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పగలగాలి. ఎటువంటి స్థితిలో మీరుండగా ప్రభు మిమ్మల్ని రక్షించాడో చెప్పడం ప్రారంభించండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. కుటుంబాలను పరిచయం చేసుకోండి, స్నేహితులను పరిచయం చేసుకోండి, ప్రభు దగ్గరికి నడిపించండి, ప్రభుకి సాధనంగా మార్చబడండి.
అప్పుడు నీవు వేసే ప్రతి అడుగు కూడా దేవుడు సుందరమైనవిగా ఆయన మార్చే దేవుడు. అలా మీరు చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు, పరలోకం ఆనందిస్తుంది. ఒక్క ఆత్మ రక్షించబడడాన్ని చూసి పరలోకములో గొప్ప విందు కలుగుతుంది కదా. నీ ప్రయాసను ప్రభు చూస్తాడు. అందుకే సువార్త ప్రకటించు వారి యొక్క పాదాలు సాధారణమైన స్థలాల్లో కాదు, పర్వతాల మీద, ఎత్తైన స్థలాల మీద సుందరములుగా ప్రభుకి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఈరోజు చాలా మంది ఫేస్బుక్లో ఫాలోవర్స్ కోసం ప్రయాసపడుతూ ఉంటారు. ఫేస్బుక్లో కనిపించేది నీ ఫేస్, లేదంటే మీ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. కానీ పరలోకంలో దేవుడిని మీ పాదాలను చూస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సువార్త వైపా లేక ప్రపంచం, లోకం వైపా? దేవుడు మీ యొక్క అడుగులు లెక్కిస్తూ ఉన్నాడు. సువార్త తీసుకుని వెళ్ళే నీ పాదాలు నిజంగా అవి పర్వతాల మీద సుందరంగా ఉన్నాయంట. మీరు చేసే పోస్టులు లోకం చూస్తుంది, కానీ మీ పాదాలని పరలోకం గమనిస్తూ ఉంది. నీ జీవితం సువార్తను తీసుకుని వెళ్ళేదిగా ఉందా? సువార్త వైపు నీ అడుగులు పడతా ఉన్నాయా? ఇది పరలోకం గమనిస్తూ ఉంది. సువార్త ప్రకటించి వారి పాదాలు పర్వతాల మీద సుందరంగా ఉన్నాయంట. ఇదే మాట యెషయా గ్రంథం 52:7 కూడా చెప్పబడతా ఉంది. పర్వతాలు అంటే అర్థం అడ్డంకులు, కష్టతరమైన పరిస్థితులు, జీవితంలో ఉన్న కష్టాలు, కఠినమైన మార్గాలను ఛేదించి దాటి సువార్తను తీసుకుని వెళ్ళే నీ అడుగులు. ఈ మార్గం ఏమీ సులభమైంది కాదు. అది పర్వతాల మీద ఎక్కాలి అంటే చాలా కష్టపడాలి. మత్తయి సువార్త 10:16 ప్రభు చెప్తాడు, ఇదిగో నేను మిమ్మల్ని, గొర్రెలుగా ఉన్న మిమ్మల్ని నక్కల మధ్యకి నేను పంపిస్తున్నాను అంటాడు ఆయన. తోడేళ్ల వంటి మనుషుల మధ్యన ఈ రోజున మనము సువార్త ప్రకటించాలంటే అది ఎంత కఠినమైన పరిస్థితులు ఆలోచించండి. పరిస్థితులు ఏమీ అనుకూలంగా ఉండవు. ప్రతికూలమైన పరిస్థితులను దాటి సువార్తను తీసుకుని వెళ్ళేవారు. పర్వతాలు అంటే ఎవరూ చేరుకోలేని స్థలాలు. అవి సాధారణమైనవి కాదు, చాలా ఎత్తుగా ఉంటాయి. చేరుకోవడానికి కష్టతరమైన ప్రదేశాలు. నిజంగా అంతవరకు అటువంటి కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ సువార్తను ప్రకటించడానికి లేదా దేవుని దగ్గరికి కొందరిని నడిపించే అనుభవం నిజంగా ఈ వాక్యం ఏంటని మీలో ఎంతమందికి ఉంది? ఎవరికో ఉందా బాధ్యత? వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేస్తారులే, మనం మాత్రం ఏదో చర్చికి వెళ్ళి వచ్చేస్తే సరిపోతులే అనుకునే ఆ అండర్స్టాండింగ్లో ఈరోజు చాలా మంది ఉన్నారు కదా. అయితే ఎవరు వెళ్ళని స్థలాలకు నిజంగా మీరు వెళ్ళగలుగుతున్నారా? ఎవరు దున్ని బీడు భూములను దున్నడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎత్తైన పిలుపు. పర్వతం అంటే ఏంటో తెలుసా? ఎత్తైన పిలుపు, ఎవరు పిలువబడిన పిలుపు, ఉన్నతమైన పిలుపు. సువార్త ప్రకటించే బాధ్యత అది దైవికమైన బాధ్యత. దేవుడు అందరికీ కూడా బాధ్యత ఇచ్చాడు సువార్త ప్రకటించడం. అది ఎవరో సంఘ కాపరులు, నాయకులు లేదా పరిచయం చేసేవారో కాదు. రక్షించబడిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సువార్త ప్రకటించటం. ఇది సాధారణమైన పని కాదు, ఇది ఉన్నతమైన పిలుపు. కనుక కష్టాలు, అడ్డంకులు, సుదూర ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు మరి చేరుకొని ఉన్నతమైన పిలుపుతో సువార్తను ప్రకటించే వారి యొక్క పాదాలు పర్వతాల మీద సుందరంగా కనిపిస్తున్నాయంట ప్రభుకి. ఈరోజు ఈ వాక్యం ఏంటో మీరు చెప్పగలుగుతారా? పర్వతాలకు భయపడను, అడ్డంకుల్ని దాటి ఎత్తైన స్థలాలకు లేదా ఎవరు దున్నని బీడు భూముల్ని నేను దున్నగలుగుతాను అని చెప్పగలుగుతారా? చాలామంది సాకులు చెప్తారు. దేవుడు మనకి నమ్మి ఒక పని చెప్తే చాలామంది సాకులు చెప్పడానికి సిద్ధపడతా ఉంటారు. ఎలాంటి సాకులు అంటే, సమయం లేదు, నేను అర్హుణ్ణి కాదు, వాళ్ళు వినరు, ఇంకెవరో వెళ్తారు, ఇలాంటి సాకులు చెప్తా ఉంటారు. ఈ రోజున ఈ వాక్యం వెంటనే ఇప్పటికే మీ మనసులోకి వచ్చేసి ఉంటాయి. అయితే ఈ సమాధానాలు వచ్చిన మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ సాకులు వెనక మీ యొక్క ఆత్మీయ స్థితి ఏంటి? మీ యొక్క ఆత్మీయ స్థితి ఏంటి? నెంబర్ 1, మీరు దేవుని యొక్క ఆజ్ఞను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. యాకోబు పత్రిక 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నాం, ఏదో మాకు కలిగింది ప్రభుకి ఇచ్చేస్తున్నాం అనుకుంటే తప్పు. నువ్వు చేయగలిగిన మంచి చేయనెరిగి అలాగూ చేయకపోతే నువ్వు పాపంలో ఉన్నావు. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మీకుంది. మీరు చేయటం లేదంటే నీలో ఒక లోపం ఉంది. అదే దేవుని మీద తిరుగుబాటు చేయటం. సువార్త ప్రకటించడానికి మీ అడుగులు పడటం లేదు, మీరు వెళ్ళలేకపోతున్నారు, ఎన్నో స్థలాల నుంచి ఒక్కరినైనా ప్రభుత్వం నడిపించలేకపోతున్నారంటే రెండో కారణం తెలుసా? మీరు ఆత్మీయంగా చల్లారిపోయారు అని అర్థం. నేను చల్లారిపోయారు అని చాలా సున్నితంగా చెప్పాను, కానీ ప్రకటన గ్రంథం 3:16 ఉందేమని తెలుసా? నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే గనక ఇదిగో నీవు నా నోటి నుంచి ఉమ్మివేయబడుతున్నావు.
మీలో ఈ రోజున ఎందుకు ఆత్మీయమైన అగ్ని మంట మీలో మండటం లేదు అంటే నువ్వు చల్లారిపోయావు, నువ్వు పంచడం ఆపేశావు, దేవుని గురించి నువ్వు పొందుకున్న మేలులు ఇతరులకు చెప్పడం నువ్వు ఆపేశావు కనుక నువ్వు నిశ్చలమైన స్థితిలో నువ్వు ఉండిపోయావు. మరొక కారణం, సాకులు చెప్పే వారి జీవితం ఫలభరితంగా లేదు అని అర్థం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ప్రభు అంజూరపు చెట్టును గురించిన ఉపమానాన్ని అక్కడ ప్రభు చెప్తారు. అది సాకులు చెప్పే వారి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఫలాలు లేవు, ఎంత వెతికినా కనిపించవు. కారణం ఏంటంటే నీలో ఉన్న ఫలాలను అభివృద్ధి పొందాలి అంటే నువ్వు ఇతరులకు అవి పంచిపెట్టగలగాలి. అవకాశాలను నువ్వు కోల్పోతావు అన్న గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ప్రభు అంటారు, ఇదిగో ఒకడు వెలుగు ఉన్నంత వరకు మాత్రమే పని చేయగలడు, చీకటి వస్తుంది, ఆ సమయంలో ఎవరు కూడా పని చేయలేరు. మీరు కాలాన్ని, జ్ఞానము కలిగిన వారై కాలాన్ని నిజంగా సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు ఒక అవకాశంగా చూడండి. మీరు కలుస్తున్న ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రీతిలో దేవుని సువార్తని ప్రకటించడానికి మీరు సిద్ధపడగలగాలి, ప్రయత్నం చేయగలగాలి. మౌనంగా ఉంటే ఆ అవకాశం దాటిపోతుందేమో, మరలా ఇంకొకసారి అవకాశం వస్తుంది అన్న గ్యారంటీ మీరు చెప్పగలుగుతారా? దేవుడు సాకులను అంగీకరించడు అనడానికి కారణం ఏంటో చెప్పనా? ఉదాహరణ, మోషే జీవితం. నిర్గమకాండంలో మోషే చెప్తాడు, ప్రభా నేను నోటి మాంద్యం కలగని వాడిని కదా, నువ్వు పంపను ఉద్దేశించిన వాడినే పంపించు ప్రభా, నా మాట ఎవరు వింటారని. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలా, వదిలిపెట్టలేదు. నీవే వెళ్ళాలి, నువ్వు చెప్పాలి, నువ్వు ఆ కార్యం చేయాలి, ఐగుప్తులో నుంచి నా ప్రజలను బయటకు తీసుకురావాలి అని మోషేని దేవుడు పంపించాడు. ఇర్మియా కూడా ఇలాగే ఇంచుమించుగా చెప్పాడు, నేను చిన్నవాడిని ప్రభా, నాకేమొస్తుంది, నా మాట ఎవరు వింటారు అన్నారు. కానీ ప్రభు చెప్పాడు, గర్భంలో ఉన్నప్పుడే నేను ఎన్నుకున్నాను, నువ్వు ఆ పని చేయాలి. కనుక దేవునికి సాకులు చెప్పడం అంటే ఇష్టం ఉండదు. సాకుల్ని దేవుడు అంగీకరించడు, ఫోన్లే కదా అని విడిచిపెట్టడు. ఆజ్ఞకు విధేయత చూపించడం మనకి దీవెనకరం. గనక ఈ రోజు నుంచి సాకులు చెప్పడం మానేసి చిన్నగా ప్రారంభించండి. ఒకరితో పంచుకోండి. మొదటి మీ సాక్ష్యాన్ని పంచుకోండి, ఆ తర్వాత నీకు తెలిసిన వాక్యాన్ని పంచుకోనండి. ఏ విధంగానైనా దేవుని పాదాలు పట్టుకోండి. ఆ వ్యక్తి, ఆ కుటుంబం, మీ స్నేహితులు ప్రభు దగ్గరికి నడిపించే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజున చాలా మంది మీరు మాత్రమే వస్తున్నారు, మీ కుటుంబకులు ఆగిపోయారు, దేవుని మందిరానికి రాకుండా మీ బంధువులు ఆగిపోయారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రయత్నం చేయటం లేదు, సాకుల్లో నువ్వు ఆగిపోయావు. విడిచిపెట్టి ప్రభు కొరకు ఒక అడుగు ముందుకు వేయండి. తప్పకుండా పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు, అటువంటి ధైర్యాన్ని ఇస్తారు. ఎందుకంటే సాకులు చెప్పే వారి జీవితం శూన్యంగా ఉంటుంది, సువార్త ప్రకటించే వారి జీవితం ఫలభరితంగా ఉంటుంది. గనక మీరు ఏ రీతిగా ఉండాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకే విడిచిపెడుతూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అతి శ్రేష్టమైన బాధ్యతను గురించి ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి, ఈ వాక్యం ప్రతి ఒక్క అక్షరం వెనుక ఉన్న నీ హృదయ వేదన నీ బిడ్డలకు అర్థమవడానికి సహాయం చేయ పరిశుద్ధాత్ముడా. నీ ఆత్మకార్యం జరిగించి నేను నిలువెచ్చిన స్థితిలో ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు విడిపించండి. నీ కొరకు సువార్త ప్రకటించే భారం ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహించావు గనక సువార్త పనిలో ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో పాల్గొనడానికి నీ కృప దయచేయమని అడుగుతూ, మందిరాలను నీ ప్రజలతో నింపండి. అన్ని జనులు అనేక మంది నశించిపోతున్నారు, ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు గనక సమయం కొంచెమే ఉన్నది గనక ప్రభా, ఇదిగో నీ బిడ్డల పరుగులెత్తి నీ కార్యం చేయడానికి సహాయం చేయమని, ఇదిగో నీ బిడ్డలు ఫలభరితంగా ఉండాలి, వారి జీవితాలు శూన్యంగా ఉండడానికి వీల్లేదు, సహాయం చేయమని. కుటుంబాలను దీవించండి, ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాల్లో నీ దీవెన దయచే, బిడ్డలకు చదువుల్లో నువ్వు సహాయం చేయమని అడుగుతూ, ఈ దినమున ప్రభా అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించండి, స్వస్థత విడుదల దయచే, సమాధానం లేకుండా ఉన్న వారిపైన నీ యొక్క సన్నిధి కాంతిని ప్రకాశింపచే, సమాధానంతో నింపుదేవా. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకో, చంటి పిల్లలపైన నీ హస్తం నుంచండి, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఏ రుణ బాధలతో అయితే, ఏ సమస్యలతో అయితే, ఏ ఒత్తిడితో నీ బిడ్డలు ఉన్నారో నిశ్చయంగా జ్ఞాపకం చేసుకుని బలపరచమని, నీ మెండైన దీవెన ఆశీర్వాదం నీ బిడ్డలపైన కుమ్మరింపచేయమని. ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నాలను, ప్రయాణాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఇదిగో ప్రభా, ఈ దినమైన ఎవరికైతే మరి నూతన సంవత్సరం పుట్టినరోజు దినాలు చేసుకుంటున్నారో వారిపైన నీ హస్తం నుంచండి. దేవ, వివాహ దినాలు చేసుకుంటున్న వారిని బట్టి నీకు వందనాలు ప్రభా, యానివర్సరీ చేస్తున్న వారిని బట్టి నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి, నీ సమాధానంతో నింపి నడిపించి నీ కృపలో బలపరచమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.